ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆడబిడ్డ నిధి ఎక్కడా అని గుంటూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరీ ఫాతిమా ప్రశ్నించారు. శనివారం గుంటూరులో ఆమె మాట్లాడుతూ కూటమి ఎన్నికల మేనిఫెస్టో బోగస్ అన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్నాల పాలనను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఏ హామీ మీద వాళ్ళు కట్టుబడి ఉన్నారో ఒక్కసారి తెలియజేయమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులను అడుగుతున్నాము. మీరు చూసుకుంటే ఆడబిడ్డ నిధి మహిళలకు ఇచ్చిన హామీ ఏమైంది? ఆ హామీ ఇప్పుడు దాకా కూడా ఆ హామీకి ₹1 కూడా బడ్జెట్ కేటాయించలేదు. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా ఎంత అంటే అబద్ధాన్ని నిజం అని చెప్పి గొంతు మాత్రం అప్పుడు ఎక్కువ గట్టిగా వస్తుంది. ఆడబిడ్డనిది ప్రతి ఒక్క మహిళకి 1500 సంవత్సరాలకి 18,000 అని చెప్పారు. మరి ఈరోజు ఎందుకు గొంతు గట్టిగా రావట్లేదు చంద్రబాబు నాయుడు గారండి? మరి ఆడబిడ్డనిది నేను ఇవ్వలేను, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పుకుంటా వస్తున్నారు. మరి తల దించుకొని మాట్లాడుతున్నారు. దాన్ని బట్టే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి. మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపని తట్టి ఆ ఇంట్లో ఉన్న మహిళలందరికీ నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పిన వాళ్ళు ఈ రోజు వెళ్ళి మీరు అడగట్లేదే నీకు 15,000 వచ్చినాయా, నీకు 18,000 వచ్చినాయా అని చెప్పి అడగట్లేదే. అంటే ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ అడుగుతారు? ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ వెళ్ళి వాళ్ళు మొహం చూపించగలుగుతారు అని చెప్పి అడుగుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ బాండ్లు ఇచ్చారే, మీ ఇంటికి ఇన్ని వస్తాయని చెప్పి బాండ్లు ఇచ్చారే, ఏవి ఆ బాండ్లు? ప్రతి ఇంట్లో చిత్తు కాగితాలేనా ఆ బాండ్లు? అంటే మీరిచ్చే హామీ, మీరిచ్చే ప్రామిసెస్ ఒక చిత్తు కాగితమేనా? మీ మేనిఫెస్టో ఒక బోగస్ మేనిఫెస్టోనేనా? ఒక్కసారి మీరు తిరిగి చూడండి. మోసం చేసి ప్రభుత్వం ఫామ్ అయ్యారు. మీరు వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రాన్ని మీరు ఈ ప్రభుత్వం ఫామ్ అయింది. ఎందుకనంటే మహిళలకి ఇప్పుడు దాదాపుగా ఈ మేనిఫెస్టోలో సూపర్ 6 అన్న దీంట్లో సూపర్ 6లో సూపర్ 4 మహిళలకే గ్యాస్ సిలిండర్ ఏమైంది? దాదాపుగా ఇప్పుడు దాకా 6 7 గ్యాస్ సిలిండర్లు రావాల్సింది ఏమైనా ఆ గ్యాస్ సిలిండర్లు అంటున్నారు 2తోనే పరిమితం, క్లోజ్. అలాగే ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్కి సర్వీసెస్ ఒక 5 6 దానికే సర్వీసెస్ ఇచ్చారు. మరి అదేమైంది పూర్తి స్థాయిగా? మరి అలాగే మీరు చూసుకుంటే తల్లికి వందనం అన్నారు. ఆ వందనం ఏమైంది? 1 సంవత్సరం ఇచ్చారు. ఆ సంవత్సరంలో కూడా మరి మీరు చెప్పిన 15,000 పూర్తి స్థాయిగా ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిగా ఇవ్వలేదు, ఒక ₹1,000 కట్ చేసుకొని ఇచ్చారు. నేనైతే పూర్తి స్థాయిగా ఇస్తానని చెప్పారే. ఏమైంది ఆ డబ్బులు? 13,000